హలో అండి, వెల్కమ్ టు క్రిష్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ ఇప్పుడు మనం చందానగర్లో ఉన్నామండి. సో మెయిన్ రోడ్ ఆనుకొని మనది ఒక అపార్ట్మెంట్లో ఒక 3 BHK ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. సో మీరు ఇక్కడ చూసుకుంటే అది వచ్చేసి మనకి ముంబై హైవే అండి. సో ముంబై హైవేకి హైవే ఫేసింగ్లో ఈ అపార్ట్మెంట్ ఉందండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా కూడా సెల్లార్ ఏరియా అండి. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంకరేజ్మెంట్ ఉంటే నేను ఎవ్రీ 2 days ఒక మంచి వీడియో అప్లోడ్ చేస్తానండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. మీకు పూర్తి డీటెయిల్స్ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా 1200 స్క్వేర్ యార్డ్స్లో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారండి. సో దీంట్లో మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఉంది, 24/7 సెక్యూరిటీ ఉంది, సీసీ కెమెరా ఉంది అండ్ 2 జనరేటర్లు ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మనకి G+5 ఫ్లోర్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మీకు కమర్షియల్ షాప్స్ ఉంటాయండి, లైక్ హాస్పిటల్స్ అని, తర్వాత ఒక 2 బ్యాంక్స్ అని, ATMs అని అండ్ దాంతోపాటు కొన్ని వుడ్కి సంబంధించినవి కానీ క్లినిక్స్, ఇవన్నీ మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మనకి ఇవ్వటం జరిగిందండి ఈ అపార్ట్మెంట్లో. సో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ వచ్చేసి 3rd ఫ్లోర్ నుంచి మీకు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు హైవే కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి. సో టోటల్గా మనకి 1370 స్క్వేర్ ఫీట్లో ఈ ఫ్లాట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇదంతా కూడా మనకి వుడ్ వర్క్తో చేస్తున్న ఫ్లాట్ అండి. సో ఇప్పుడు మనం కవర్ చేస్తుంది ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి. సో కన్స్ట్రక్షన్ అయితే చాలా అంటే చాలా క్వాలిటీతో యూజ్ చేశారండి. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి 17 years ఓల్డ్ అండి. బట్ ఇప్పటికీ కూడా దీంట్లో మనకి న్యూ ఫ్లాట్ ఉన్నట్టు ఉంటుందండి లోపల. సో ఎవరైతే సెకండ్ హ్యాండ్ అయినా పర్లేదు, మంచి క్వాలిటీతో ఉన్న ఫ్లాట్ కావాలి, 3 BHK కావాలి, దట్టు హైవేలో కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. 3 BHK ఫ్లాట్ ఇది. సో ఈ ఏరియాలో మనకి గజం ఆల్మోస్ట్ 1,80,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుందండి ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ రూమ్ అండి. సో ప్రతి రూమ్లో మీకు వుడ్ వర్క్ చేయించుకున్నారండి వీళ్ళు. సో వెంటిలేషన్ పరంగా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. సో స్పేసెస్గా ఉంటుంది ఫ్లాట్. అండ్ మనకి మెట్రోకి జస్ట్ 3 kilometers ఉంటుంది అండ్ లింగంపల్లి రైల్వే స్టేషన్కి జస్ట్ 2.5 kilometers ఉంటుందండి. సో మీరు ఇక్కడ నుంచి చూసుకున్నా కూడా మీకు మెయిన్ రోడ్ కనిపిస్తుందండి, హైవే. సో వెంటిలేషన్ పరంగా చాలా అంటే చాలా బాగుందండి. అండ్ ఇక్కడ నియర్ బై మీకు సూపర్ మార్కెట్స్ విజేత కానీ, మోర్ కానీ, రత్నదీప్ కానీ జస్ట్ ఒక 50 meters డిస్టెన్స్ ఉంటాయండి. అండ్ ఇక్కడ నుంచి మీకు ఏవి తీసుకోవాలనుకున్నా కూడా జస్ట్ ఒక 100 meterల డిస్టెన్స్లో మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇక్కడ హాస్పిటల్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, గ్రాసరీ స్టోర్స్ కానీ, సో అన్నీ కూడా మీకు జస్ట్ 50 meters డిస్టెన్స్లో ఉంటాయండి. సో ఇది వచ్చేసి మనకి 3 BHK ఫ్లాట్ అండి. సో టోటల్గా మనకి ఇందులో 20 ఫ్యామిలీస్ స్టే చేస్తున్నాయండి. ఎందుకంటే కింద 2 ఫ్లోర్లు కూడా మీకు కమర్షియల్గా ఇవ్వటం జరిగింది. సో ఈచ్ ఫ్లోర్కి మనకి 5 ఫ్లాట్స్ వచ్చినాయండి దీంట్లో. సో ఇప్పుడు మనం చూసేది నార్త్ ఈస్ట్ ఫ్లాట్ అండి. సో 5th ఫ్లోర్లో ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చి. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మీరు ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా క్వాలిటీతో ఉందండి. అండ్ చాలా అంటే చాలా క్లీన్గా ఉంచుకున్నారు ఇది. సో 3 BHK ఫ్లాట్ హైవే ఫేసింగ్లో ఈ ప్రైస్ కంటే ఎక్కడా రాదండి. సో మనకి దీంట్లో 2 BHK రెంట్ వచ్చేసి 18,000 నడుస్తుంది అండి. 3 BHK రెంట్ వచ్చేసి మనకి 28,000 అమ్ముతుంది రెంట్ ఉందండి ఇక్కడ. అన్న మనకి బ్యాంక్ లోన్ ఆల్సో అవైలబుల్ అండి. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇది మనకి ఏంటంటే ప్రతి రూమ్లో కూడా మీకు వుడ్ వర్క్తో ఉన్న ఫ్లాట్ అండి ఇది. సో ఎవరైతే లో బడ్జెట్లో 3 BHK కావాలన్నా ఒకసారి వచ్చి విజిట్ చేయండి.
చాలా అంటే చాలా బాగుందండి ఇది ఫ్లాట్. సో ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి. సో దీని ప్రైస్ వచ్చేసి మనం 95 lakhs కోట్ చేస్తున్నామండి. టోటల్గా 1378 స్క్వేర్ ఫీట్లో ఈ ఫ్లాట్ ఉంది.